ఆనపకాయ వేపుడు కోసం ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఆయిల్ పోసుకుని ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత పచ్చెనపప్పు, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకుని ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. కావాలంటే మీరు ఒక ఆనియన్ కూడా వేసుకోవచ్చు. నేను ఆనియన్స్ ఏమీ వేయట్లేదు, డైరెక్ట్గా పోపు దినుసులతోనే ఫ్రై చేస్తున్నాను. మొత్తం అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కలన్నీ వేసుకోవాలి. ఇలా ఆనపకాయ ముక్కలన్నీ వేసుకుని ఇవన్నీ బాగా మిక్సీలో కలుపుకోవాలి. ఇలా మొత్తం అన్నీ కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఇవన్నీ కూడా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇందులో కొద్దిగా పసుపు వేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ కూడా వేసుకుని ఆనపకాయ ముక్కలన్నీ కూడా బాగా మగ్గిపోయి ఫ్రై దగ్గరకు వచ్చేంత వరకు కూడా ఇవన్నీ బాగా వేయించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఆనపకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇలా తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కావాలనుకుంటే చివరిగా మీరు కొన్ని పాలు కూడా వేసుకోవచ్చు, అలాగే కారం కూడా వేసుకోవచ్చు. నేను కారం మిల్క్ ఏమి వేయకోకుండా ఓన్లీ మామూలుగానే ఫ్రై చేస్తున్నాను. చూసారు కదా, ఆనపకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.